స్టీమ్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ఫస్ట్ ఒక గ్లాస్లో కొంచెం అంత వాటర్, సాల్ట్, పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత 3 ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మంచిగా బీట్ చేసుకొని గ్లాస్లో పోసుకోవాలి. మళ్ళీ మంచిగా గ్లాస్లో కలుపుకొని ఆ గ్లాస్ అనేది వాటర్లో స్టీమ్ చేయాలి 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో. దాని తర్వాత సేమ్ పన్నీర్ పీస్లానే అవుతుంది. అది సైడ్స్కి కట్ చేసుకొని మంచిగా పీసెస్ అనేది కట్ చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ అన్నీ అలానే కట్ చేసుకోవాలి. దాని తర్వాత అది కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ ఎగ్స్ అనేది అందులో వేసుకొని మంచిగా వేపుకోవాలి. అది ప్లఫీగా ఉంటుంది చూడండి, ఇగో ఇలా. అలా అయిన తర్వాత సపరేట్గా తీసుకోండి. దాని తర్వాత మనము దాల్చిన చెక్క, ఇలాచి ఏమైనా సరే వేసుకొని దానిలో జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం అంత కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా వేపుకోండి. దాని తర్వాత అవి ఎగ్ పీసెస్ అనేది వేసుకొని కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ కారం స్మెల్ అన్ని పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ కలుపుకోవాలి. దాని తర్వాత కస్తూరి మెంతి, కొంచెం అంత కొత్తిమీర వేసుకొని మళ్ళీ నార్మల్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే. టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి. కంపల్సరీ ట్రై చేయండి. బాయ్ బాయ్.